BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ కార్యాలయంలో అష్ఫాక్ ఉల్లా ఖాన్ అనే స్వతంత్ర సమరయోధుడు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదిన వేడుకలకు కాకినాడలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు నాయకురాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ మంచి గడియ ఏంటంటే నా పేరు లాయర్ బి చక్రవర్తి. నేను ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే లీగల్ సెల్ కూడా స్టేట్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు అష్ఫాక్ ఉల్లా ఖాన్ అనే ముస్లిం స్వాతంత్ర సమరయోధుడి యొక్క పుట్టినరోజు వేడుకల్లో కాకినాడలో ఉన్నటువంటి ముస్లిం పెద్దవారు కూడా ఈ కార్యక్రమంలో మాకు పాల్పంచుకోవడం జరిగింది. మా పార్టీలో ఏ కులమత భేదాలు లేవండి, అన్ని వాళ్ళు మాకు సమానం. ఎందుకంటే రాజ్యాధికారం చేపట్టాలనే ఉద్దేశంతో మాత్రమే మా యొక్క పార్టీ పనిచేస్తుంది. అయితే 7% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ రెండు వర్గాలకు సంబంధించిన ప్రజలు మన స్టేట్ స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరో ఈ రోజు వరకు కూడా పదవిని చేపట్టలేదు, రాజ్యాధికారం చేయించుకోలేదు. అయితే ఎందుకు ఈరోజు అష్ఫాక్ ఉల్లా ఖాన్ గారి యొక్క బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటామంటే మాకు ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ కూడా మాకు సమానమే. అందరు కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు చిన్న వయసులోనే ఆయన 1900 సంవత్సరంలో ఆయన పుట్టడం జరిగి కరెక్ట్గా ఒక 27 years వచ్చేసరికి స్వాతంత్రంలో పోరాటం చేయవల్ల అతన్ని ఉత్తరప్రదేశ్లో ఒక చోట ఆయన బహిరంగ ఉరితీయడం జరిగింది. అతను ఎంత గొప్పవాడంటే ఆ రోజుల్లో ఆజాద్ చంద్రశేఖర్ గారితో కూడా ఆయన పనిచేసిన వ్యక్తి, బాగా చదువుకున్నాడు, ఒక కవి. అలాగే ఆ రోజుల్లోనే తత్వం, లౌకిక తత్వం కానీ సామ్యవాదం అనే పదాలను అతను మీద గౌరవించేవాడు. అసలు ప్రాచీన కాలం నుంచి కూడా మన భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలన చేస్తూ వస్తున్నారు. అసలు బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించిన వేటనే ఒక ఒపీనియన్తో రెవల్యూషన్ మనిషిగా తయారయ్యి బాగా చదువుకుని చిన్న వయసు నుంచి అలాగనే ఒక లేబరరా, డబ్బు లేని వ్యక్తి అంటే బాగా భూస్వామి కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ధనానికి లోటు లేదు. కానీ కూడా 27 సంవత్సరాల్లో రియల్గా అతను యంగ్స్టర్ కాబట్టి సంతోషంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. కానీ ఏ రోజు లీడ్ చేయలేదు. స్వాతంత్రం మనం బ్రిటిషర్స్ని తెచ్చుకోవాలి, ఆ పోరాటంలో నా వంతు నేను కృషి చేయాలనే ఉద్దేశంతో బయటకు రావడం జరిగింది. ఫైనల్గా మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ అన్ని మతాలకు అతీతంగా పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు మేము ఈ అష్ఫాక్ ఉల్లా ఖాన్ గారి యొక్క బర్త్డే జరుపుకున్నప్పటికీ మీకు అర్థమై ఉండాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న ఏ పొలిటికల్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేస్తున్న ఏ పొలిటికల్ పార్టీ వ్యక్తులు కూడా ఆయన యొక్క బర్త్డేగా ఆయన ఉన్నాడనే విషయం కానీ ఈరోజు గమనించలేదు. మేమే చేస్తున్నాం. ప్రజలని ఇవన్నీ గమనించాలి. మీరు ముస్లిం ప్రజలందరూ కూడా కమిటీ కూడా మా పార్టీకి సపోర్ట్ చేయండి. రానున్న రోజుల్లో మనందరం కలిసి మన పార్టీని మన బలోపేతం చేద్దాం. తర్వాత ఏంటంటే రెడ్డిస్ కంటూ ఒక మహానుభావుడు ఉన్నాడు.